హలో హాయ్ అందరికీ, అందరూ ఎలా బాగున్నారు. ఈరోజు నేను మా ఫ్రెండ్స్ అయితే అడవికి అయితే వెళ్ళబోతున్నాం. లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూసేయండి. మీరు చూస్తున్నారు కదా, మా చేతిలో గొడ్డలి, గడ్డపార, కేనె తీసుకెళ్తున్నాం. ఈరోజు మేము తేనె ఎలా తీయబోతున్నామో మీకు ఈ వీడియోలో నేను చూపబోతున్నాను. రండి లాస్ట్ వరకు చూసేయండి. ఇప్పుడు మేమైతే అడవిలోకి సగం వరకు అయితే వచ్చేసాం. ఇంకా ముందుకు వెళ్తున్నాం. చూడండి, ఈ ఎండకైతే దోలు తిరిగిపోతుంది. ఈ వేడి ఎక్కడ కూర్చున్నా వేడి గట్టిగా వేస్తుంది మాకైతే. ఇప్పుడు ఎంత వాటర్ అయినా బాడీలో ఉండట్లేదు సార్, ఎంత ఆయిల్ ఉండట్లేదు. మా బాబాయ్ అయితే ఎంత కష్టపడి ఫాస్ట్కి వెళ్తున్నాడో. ఇక్కడైతే మామిడి చెట్టు కనిపిస్తుంది మాకు, మామిడిపళ్ళెం దొరుకుతుంది అనేసి మామిడి చెట్టు కింద అయితే వెళ్తున్నాం. మా బాబాయ్ అయితే మాకన్నా తొందరగా వెళ్ళిపోతున్నాడు మామిడి చెట్టుకి. చూసారు కండి, మా బాబాయ్ అయితే కొండెక్కలే వాటర్ అయితే తాక్కుంటూ వస్తున్నాడు కేనతో. అరే వాటర్ ఉంచురే బాబాయ్ రే. చూసా వాటర్ మొత్తం తాగేసాడు. ఇప్పుడైతే మాకు ఈ మామిడిపళ్ళ చెట్టు కింద అన్న మామిడిపళ్ళ ఇంకా గతి ఇదే తినుకుంటూ ఈవినింగ్ వరకు ఇంటికి వెళ్ళే వరకు ఇదే మాకు వాటర్ లాగా, ఇదే ఫ్రూట్ లాగా, ఇదే ఎనర్జీ ఈ మామిడిపళ్ళు. సార్ మామిడి వాటర్ సరిపోక మామిడిపళ్ళకు ఫుల్ తింటున్నాడు. మామిడి దగ్గర చూపిస్తుందా? చూసారా ఈగలు ఎలా కనిపిస్తుంది? ఈగలు అనమాట ఇవి, చూసారు కదా, ఇవి జోమరు ఈగలు. ఇప్పుడు మేమైతే జోమర్ తీయబోతున్నాం. ఇప్పుడు మా బాబాయ్ అయితే రెడీగా పైకి ఉన్న జోమర్ స్టార్ట్ చేసాడు. ఇప్పుడు మేమైతే జోమర్ తీస్తున్నాం ఫుల్గా. పైన ఎక్కలే మేము, పైన మా బాబాయ్ ఎక్కేసాడు. మేము కింద తీసేటప్పుడు అయితే మేము ఇప్పుడు చూపిస్తాం మీకు ఎలా తీసినాం ఏంటనేసి, చెట్టు ఎలా నరుకుతున్నాం ఏంటనేసి. మా బాబాయ్ ఆల్రెడీ అయితే నడుకుతున్నాడు చూడండి చెట్టు మాత్రం. బాగా గట్టి ఉన్నదట పాపం ఎంత. ఇప్పుడైతే నేనైతే ఇది బొడ్డాకులు అంటారన్నమాట, బొడ్డాకులు తీసుకెళ్తున్నాను. మాకు తేనె దొరికిందంట, ఇప్పుడు తీస్తాను చూడండి, చూపిస్తాను. చూసారు కదా, మా బాబాయ్ చెట్టు పైన ఎక్కున్నాడు, నేను ఎలా ఎక్కాలో చూస్తున్నాను. బాబాయ్ దిగు బాబాయ్ అంటే కొంచెం కిందనే దిగుతున్నాడు. ఆకులు అంది ఇచ్చేస్తాను నేనైతే. చూసారు కదా, ఇదిగో ఇలా ఉంటుంది. నేను అన్ని ఇచ్చేస్తాను. ఓకే ఓకే బాబాయ్. చూసారా మరి ఎలా ఎక్కుతున్నారో. ఇలాగా తెయ్యాలంటే బాగా కష్టం బాబు, మామూలు కష్టం కాదనమాట. మామిడి చూసా ఎలా నడుపుతున్నాడో. మొత్తం నూనె కదా. నేనైతే ఇక్కడ కిందనే చూస్తున్నాను అనమాట, ఎలా తీస్తున్నాడు అనేసి. ఇంకా నేనైతే కిందనే తీస్తానులే, పైన అయితే నేను ఎక్కలే అనమాట. అప్పుడు ఎక్కాలి, ఇప్పుడు కొంచెం భయం. ఎలాగ ఇద్దరు చాలులే తీయడానికి, మూడో అవసరం లేదు. అందుకే నేను కింద ఉన్నాను. నేను పట్టుకోకుండా విరుపప్ప అందుకే నేను చెప్తున్నా కావాలని జాగ్రత్త. చూసండి, మా వాడు సగం ఎక్కడు, తేనె సగం తీసాడనమాట. జోమర్ తేనె చేతులు కంటుకుపోయిన ఫీల్ అవుతున్నాడు అనమాట. చూసారు కదా, మా వాడు ఇంకా నడుగుతున్నాడు. ఇంకా చాలా తేనె ఉందంట, తీసినాడు మొత్తానికైతే. రెండు గొడ్డలు అయితే ఇక్కడ నరికి వాళ్ళం మామ, కింద కూడా ఉంది కదా,
ఈడ్చగా నరికేవనా అది అయిపోను కదా. మావాడైతే డైరెక్ట్ ఇస్తారు జోమని కొమ్మని కూడా వేసాడు అనమాట. చూపిస్తాను. కింద ఎక్కడ ఒకట్రా కింద ఉపాధి మామూలు అక్కడ చూసారు కదా. ఎవరెవరో రాయి రాయి చూసారు కదా ఎలా నడుపుతున్నాం మా జోమా తినడానికి. మూడు తీయట్లేదు అనమాట. కర్రని ముక్కలు చేసి లోపల జోమాని తీస్తున్నాడు. తేనె తీయడానికి ప్రయత్నించేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి. ఇవి కుట్టే ప్రమాదం ఉంటుంది. నూనె ఎలా కారుతుందో మంచిగా రాస్తుంది అన్నమాట. మాడ జొమ్మరు ఉందండి. ఇదిగో మా బాబాయ్ నరుకుతున్నాడు. తేనెను నిల్వ చేసే గుడ్లు. ఇందులో సహజ తేనె ఉంటుంది. మా గిరిజన ప్రాంతంలో చిన్న గాయాలు, పగులు వంటి వాటికి మైనాన్ని ఇతర సహజ పదార్థాలతో కలిసి ఉపయోగిస్తారు. మా గిరిజనులు అడవుల్లో తేనె సేకరించి తేనె మైనాన్ని అమ్మి ఆదాయం పొందుతారు. ఈడు పక్క దూరిది ఓ ఈడు పక్క కింద పక్క కింద పక్క మీరు వేసుకో మావాడు ఏటీలో ఊపుతాడు అనేసి అనుకుంటున్నారా? మావాడు చిన్న గొడ్డలు పట్టుకొని కొమ్మల్ని కొడుతున్నాడు అనుకుంటున్నారా? రండి చూపిస్తాను. ఇదిగో మాకైతే జోమర్ కనిపించింది. ఇది చూసారా? మావాడు దెబ్బకి రాయి ఊపేస్తున్నాడు. ఎనర్జీ గట్టిగా ఉందన్నమాట మా బాబాయ్ గడికి. ఇప్పుడు దీనికైతే జోమర్ తీయబోతున్నాం అంటున్నాడు. ఈగలు గట్టి కొరుకుతుంటే ఇక్కడ తేనె గట్టిగా ఉంటుంది అనేసి అంటున్నాడు మా బాబాయ్ గారు. మావాడితే కష్టపడుతున్నాడు చూసారా? డిప్రెషన్ చూసారు కదా. జోమర్ వల్ల ఉపయోగాలు: మా బాబాయ్ ఎలా కంపలు అవుతున్నాడు. కొవ్వొత్తులు, మా బాబాయ్ ఔషధాలు, సబ్బులు, లిప్ బామ్ వంటి వస్తువులు తయారీ చేయటానికి ఉపయోగిస్తారు. ఇక్కడ ఉంది కదా ఈగలు చూసారు కదా. నూనె ఎలా నూనె పురిచారా బాబాయ్ ఇక్కడదో. నూనె గట్టుకుందిరా పురిచితో పెడదో. ఇదేందో చూసావా మా బాబాయ్ చూసినాడు ఈగ ఎలా పురిచాడో. ఆడికి ఎక్కైపోయి తేనెకి ముంచేసాడు. ఎంత వృధా చేసాడో. ఇప్పుడు రా మేము తిరిగేస్తాం. చూడు చాలా పెద్ద అనమాట. మేము ముగ్గురు ఎనర్జీ ఉంటుంది.
మేము ఇప్పుడైతే మామూలుగా రాయిని దీన్ని తిప్పేసి పడేస్తాం 2 ముక్కరాలు తెచ్చి చూడండి మొత్తం ఇక్కడ జోమా తీసేస్తాం. మా బాబాయ్ ఈగలు కొరుకు తప్పుతాను మా బాబాయ్కి తలకి నాకు కొరుకుతాను అది ఏం చేస్తాను ఇలా అంతా జుట్టు పెట్టి అడ్డేస్తాను అది వేరే ఎక్కువ కదా మనకంతా కొరకదు అనమాట. ఈ స్టవ్లో ఉంది దీన్ని ఇలా కప్పేసుకుంటాం కదా వేస్తాం. ఓకే బాబాయ్ ఇది ఇది ఇదిగో ఇప్పుడు ఇది ఇంక దీనికి నరుకుతున్నాం. ముగ్గురు కలిసి అది ఎత్తపోతుంది. కూర్చోడు మా బాబాయ్ మంచి ఫామ్లో ఉన్నాడు. అమ్మాయి ఈగలు కొరికేస్తుంది బాగా. ఇరా ఇరా బాబాయ్ నాకు కొరుకు దొబ్బుతున్నారా నా ఎనర్జీ అసలు సరిపోవట్లేదు. రైట్ సంత ఎత్తుదామందా ముగ్గురు ఎత్తవచ్చు బాబాయ్. ఇది తినడం కాదు మాలా తినాలి. మొత్తం మేము తేనె తీసాం. ఆ బొక్క నుంచి తెగ తేనె వదిలేసాం అనమాట రాయి తీయలేక. అంత ఉన్నది తిన్నావా పంట మాడపల్లి తీసుకెళ్ళాను రా. మా బాబాయ్ ఇంకా నాకు కూడా వస్తున్నాడు చేతి మాత్రం. మా బాబాయ్ పడి తొబ్బుతున్నాడు. తేనె తిని మాత్రం పడేసింది ఎక్కువ జుమ్మున అయిపోతున్నాడు. చూసారా ఏం చేస్తున్నారు బాగా దెబ్బ తిన్నారు. కేనే నూనె మొత్తం వీడే తిని దొబ్బేది అది కక్కుతుందా మొత్తం నాకు తిందేంగో. వీడైతే నాకు తినేసాడు మా బాబాయ్. చూసారు కదా నేను తినలే. నా కోసం మీరు ఎంత ఉంచారు చాలా తక్కువ. చూసాడు అవుతున్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఇలాంటి గ్రామీణ జీవితం వేటల ప్రకృతి ఫుడ్ వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోల్లో కలుద్దాం. బాయ్ మిత్రమా. సరే బాయ్ అని చెప్పండి. బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం. చూడండి వీడియోస్ ఓకేనా, మా వీడియోస్ అన్ని చూడండి. చూస్తాం మీకు కలుద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకేనా బాయ్.